అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా బాగుండాలి. శత్రువుల గురించి ఆలోచిస్తున్నారా? అంటే శత్రువులెవరు? మనల్ని ఇబ్బంది పెట్టేవారు, బాధపడేవారి గురించి ఆలోచిస్తున్నారా? అయితే మనం ప్రమాదంలో ఉన్నట్టే. ఎందుకు అంటే మనకి మిత్రులున్నారనుకోండి, వాళ్ళ గురించి ఎక్కువ బాధపడం. ఎందుకంటే వాళ్ళు మనకి ప్రేమిస్తున్నారు గనక, మన దానికి ప్రతిదానికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు గనక వాళ్ళ మీద ధ్యాస ఉండదు. ఎక్కడైతే శత్రుత్వం ఉంటుందో, ఎవరైతే మనకు శత్రువుగా ఉన్నారో వాళ్ళ గురించి మెడిటేట్ చేస్తా ఉంటాం. అంటే మనల్ని కామెంట్ చేస్తా, మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి ఆలోచించేస్తా ఉంటాం. కామెంట్ చేస్తా ఉంటాం. అంటే ఏంటంటే వాళ్ళని మెడిటేట్ చేసుకుంటా ఉంటాం. వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే నూరు పోసుకుంటా ఉంటాం. ఇలా అన్నారో బాధపడిపోతా ఉంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, మనం దేన్ని అట్రాక్ట్ చేస్తే అదే మన దగ్గరికి వస్తది. ఇక్కడ చాలా జాగ్రత్తగా సెన్సిటివ్ పాయింట్ ఇది. దేన్ని అట్రాక్ట్ చేసి అదే వచ్చేస్తుంది. అంటే నువ్వు నీ యొక్క ఫ్రెండ్ని నువ్వు బాగా ప్రేమించి అట్రాక్ట్ చేసుకున్నావు అనుకో, లా ఆఫ్ అట్రాక్షన్, నీ ఫ్రెండ్ చాలా బాగా నీతో చాలా దగ్గర అవుతూ ఉంటారు. అది ఎనిమి నువ్వు అట్రాక్ట్ చేసుకున్నావు అనుకో, ఎనిమి కూడా దగ్గర అయిపోతారు. దగ్గర అవడం అంటే ప్రేమించరు. నువ్వు ఎంత అయితే ఇస్తున్నావో అంత తిరిగి నీ మీద వాళ్ళకి శత్రుత్వం వచ్చేస్తుంది. సో ఎవరైనా శత్రువులు ఉంటే కనుక అలా డమ్మి చేసేయండి. అంటే వాళ్ళ గురించి ఆలోచించకండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మీ జ్ఞాపకం వచ్చారనుకోండి, ఇంకా ఆపేయండి, స్టాప్, అంతే. ఆపేసి అలా అంటే డమ్మి చూడండి, ట్యాప్ నుంచి వాటర్ వస్తుంటే డమ్మి చేసేస్తాం, ఇంకా వాటర్ రాదు బయటికి, అంటే అలా డమ్మి అయిపోద్ది. అంటే ఎప్పుడైనా కావాలితే ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే శత్రువులు డమ్మి చేసేయండి. డమ్మి చేసి ఎప్పుడైనా వాళ్ళు మిత్రులైనా ఓపెన్ చేసుకోవచ్చు. సో శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే వాళ్ళతో జాగ్రత్తగా ఉండడం కాదు, వాళ్ళ గురించి ఆలోచించద్దు, ధ్యానం చెయ్యొద్దు, మెడిటేట్ చెయ్యొద్దు, అస్తమానం వాళ్ళ గురించి తలుచుకోవద్దు. తలుచుకుంటే వాళ్ళు మన శత్రుత్వం ఇంకా పెరిగిపోద్ది. అట్లా వద్దు. మనం కామ్గా ఉంటే అవన్నీ చల్లారిపోతే తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే మన మిత్రులు అయిపోతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్న విషయం, బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోతున్నారు, తప్పనిసరిగా చేయండి. థ్యాంక్ యూ, నమస్తే.